పింఛనే లేదు అసలు నాకు. మా ఆయన చనిపోయి 8 సంవత్సరాల నుంచి పెడుతూనే ఉండు. అది ఏటు మాయమవుతుందో అర్థమవుతలేదు నాకు. అసలు ఇప్పటి వరకు 8 సంవత్సరాల నుంచి ఏడ పింఛన లేదు. మాకు కూడా తలరాత కావాలి మమ్మీ. వీళ్ళవి గవర్నమెంట్ వాళ్ళ డబ్బు తినడానికి మాకు కూడా తలరాత ఉండాలి. అట్లా అనుకొని వదిలేసిన మా ఆఫీస్ ఈ ఆఫీస్ తిరిగి నాకైతే కొడుకులు హుషారోళ్ళు లేరు. నా కొడుకు ఒక్కడు ఉంటాడు, మంచివాడు కాడు, ఆడు హుషారు లేడు, అవి ఇవి తిరగలేదు. ఆ కీము ఈ కీమ్ అని ఎన్ని కీములు పెట్టుండి ఏ కీమ్ అన్న ఓపెనింగ్ అయిందా? ఒక్కటి ఏం కీలింగ్ డిషింగ్ అనుకుంటారు చూడ బస్సులలో, ఒక్కరికి గుద్దు నా అసలు చచ్చిపోతుంది. ఆ కీమ్ పెట్టిండు. అట్లా నా అమ్మ నెత్తి మీద చేయి పెట్టి దూకుతారు. అవి ఓటే అన్నప్పుడు గల్లీలు తిరుగు నమస్తే అమ్మ నమస్తే పెద్దమ్మ అని తిరుగుతారు. ఇప్పుడు ఈ వయసుకు కూలి పని చేసుకునేటోళ్ళమ్మా మేము. కాలు జారి కింద పడుతుంది. ఏ బిడ్డలు ఏ కొడుకులు పోస్తారు నాన్న చెప్పు మమ్మీ? పోస్తారా ఎవరన్నా? ఆ పింఛన్ ఉంటే మాకు ఎంత బలం ఉంటుంది. వస్తుంది చాయ్ తాగుతాం అనేది ఉంటుంది. గిట్లా అన్నిట్లో అవుతున్నాయి మమ్మీ. మేమేం అందు గురించి ఎవరితో ఏం మాట్లాడతలేం. ఈ మాట్లాడబోతే ఖచ్చితం మాట్లాడబోతే తెలియాలంటే వాళ్ళు తెలుసుకో. ఓటేయండి అమ్మా నమస్తే, పెద్దమ్మ నమస్తే, చిన్నమ్మ నమస్తే. మాకు కూడా అప్పుడు ఎట్లా బతిమలాడినరో ఇప్పటివరకు ఏ పథకం అందిలే. 2500 అత్తకు, 2500 కోడలకు అన్నారు. రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 10 తారీఖే పింఛన్ అన్నాడు, 10 తారీఖు ఇవ్వలేదు. 30 తారీఖు వేసిండు ఈ నెల 2000. మరి ఇండ్లు కట్టుకోనికి 5 లక్షలు ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. మరి ఇంకా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తా అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఇంకా భర్త సత్యం చాలా మంది ఉండ్రు, వాళ్ళకి చేస్తాను పింఛన్ అన్నాడు, చేయలేదు. ఏది చేయలేదు. మాకు వచ్చి ఏం లాభం? ఏం వస్తలే. బ్యాంకులో కూడా రూపాయి పెడతలేవు. బ్యాంకుకి కూడా పోయి చెక్ చేసుకున్నాం. అదే బాగుండి, మాకు అదే బాగుండి, ఇది బాగలేదు.